గుంటూరు జిల్లా వింజమూరు మండలంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ వనిపెంట హైమావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, విద్యా విస్తరణ కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త పూలే అని కొనియాడారు. స్త్రీ విద్య, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆయన అట్టడుగు వర్గాలకు సంబంధించిన జన్మించినప్పటికీ ఆయన అనేక రకాలుగా ఒక సంఘ సంస్కర్తగా అప్పట్లో 1848లో మొట్టమొదటి మహిళా స్కూల్ను స్థాపించి అందులో వాళ్ళ సతీమణి అయినటువంటి సావిత్రి పూలేబాయినే ఆమెకి చదువు రానప్పటికీ ఆమె చదువు నేర్పించి ఆమె మొట్టమొదటి మహిళా టీచర్గా నిర్ణయించి ఆ స్కూల్ని నడపడం జరిగింది. అనేక ఆశ్రమాలను స్థాపించడము, అనేక రచనలు చేశారు. అందులో 3 రచనలు ఆయనకి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆయన్ని మొట్టమొదటి గురువుగా భావించారు. ఇలా ఆయన భారత జాతికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఈరోజు మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఆశ్రమ పాఠశాలలకన్నిటికి కూడా జ్యోతిరావు పూలే పేరును పెట్టుకోవడం జరిగింది. అందుకు మనందరం కూడా గర్వపడాలి.